రోడ్డు సమస్య వెంటనే రోడ్డు సమస్య వెంటనే ఎంపీడీఓ గారు సింగరేణి యాజమాన్యం సింగరేణి యాజమాన్యం రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలి. రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలి. రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలి. స్లోగన్ చేయండి అందరూ. రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలి. రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఎంపీడీఓ గారు స్పందించాలి. ఎంఆర్ఓ గారు స్పందించాలి. కలెక్టర్ గారు స్పందించాలి. అది మంచిర్యాల జిల్లా కాస్పేట మండలం కాస్పేట గ్రామం. గత 2 సంవత్సరాలుగా ఈ సింగరేణి వెహికల్స్ దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ వెహికల్స్ వెళ్ళడం వల్ల రోడ్డు పాడైపోయి ఆ దుమ్ము ధూళి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ దుమ్ము ధూళితో ఆస్తమా మిగతా శ్వాసకోశ ఇబ్బందులతో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. సింగరేణి యాజమాన్య జీఎం గారికి, ఎంపీడీఓ గారికి, గౌరవ ఎంఆర్ఓ గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి ఎవరికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. మేము శాంతియుతంగా ధర్నా చేయడం జరుగుతుంది. మా రోడ్డు కోసమే శాంతిగా ధర్నా చేస్తున్నాము. దయచేసి మా రోడ్డుని బాగు చేసి ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా మేము కోరుచున్నాము. రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలి. సింగరేణి వెహికల్స్ వెంటనే సింగరేణి వెహికల్స్ వెంటనే రోడ్డు వెంటనే వేయాలి 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 రోడ్డు వెంటనే వేయాలి. వాడైన రోడ్డు వెంటనే వాడైన రోడ్డు వెంటనే సింగరేణి యాజమాన్యం సింగరేణి యాజమాన్యం సింగరేణి యాజమాన్యం సర్పంచ్ గారు గ్రామ సర్పంచ్ వెంటనే స్పందించాలి. అధికారులు వెంటనే అధికారులు వెంటనే యాజమాన్యం సింగరేణి వెహికల్స్ వల్ల నష్టపోయిన రోడ్డును వెహికల్స్ వల్ల నష్టపోయిన రోడ్డును చేతులు పడుకున్నారు కదా, చేతులు పడతాను మరి ఎవరు వచ్చినా లేవద్దు. చల్లగా ఉన్నాయి కొన్ని కొన్ని కరెంట్ ఇప్పటి వరకు ఎవరు స్పందిస్తలే. మాకు ఇప్పటికీ చాలా సార్లు అయిపోయింది మాట్లాడి అధికారులు స్పందిస్తలేదు. ఎవరు లేపిస్తాను మీరు చేపిస్తాను మాకు వాగ్దానం చేయాలి. మీరు చేపిస్తాను లేదంటే వాళ్ళని అందుకు సార్ దయచేసి మేము కూడా ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు. అదే సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎంపీడీఓ గారు కాస్పల్లిలో ఉన్నారు, ఎంఈఓ గారు ఎంఆర్ఓ గారు కాస్పల్లిలో ఉన్నారు. వాళ్ళని పిలిపించే వాళ్ళతో ఒక వాగ్దానం ఇప్పియండి, మేము లేస్తాం. మీరు వాళ్ళతో ఉద్యమం అనేది మామూలుగా పోదు. విషయం ఏంటంటే నేను ఎత్తుకని కులానికి ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈ సింగరేణి కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ అని
ఎమ్మెల్యేకి ఇస్తుంది. ఎమ్మెల్యే ఈ డెవలప్మెంట్ చేయాలి, ఎందుకు చేస్తలేదు? ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? ప్రభుత్వం నిద్రపోతుంది, మత్తు నిద్రపోతుంది. గ్రామ ప్రజలు తెలుసుకోలేరు. ఓటు కావాలి, వాళ్ళకి సీటు కావాలి. ముగ్గురు ఓటర్లకు కూడా బాగాలేదు. ముగ్గురిని గెలిపిస్తారనే వాళ్ళ ఒక్కటే వంశంలా. అది పద్ధతి కాదు. రాజ్యాధికారం అయితే దొరల పరిపాలన పోయింది. ఇప్పుడు ఏంటంటే వెంకటస్వామి పరిపాలన వస్తుంది. ఇది ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి. ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్త వేయాలి. ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపించకూడదు అని చెప్పేసి. డబ్బులకు అమ్ముడు పోతారా మీరు? ఓటర్స్ కూడా అది పద్ధతి కాదు. ఎంపీ గెలిపిస్తారు, ఎమ్మెల్యే గెలిపిస్తారు, ఇంకా ఎమ్మెల్యే మినిస్టర్ చూపిస్తారు. సమస్యలు వెంటనే బాగు చేయాలి. అధికారులు వెంటనే స్పందించాలి. చలో పోరాడదాం. చలో పోరాడదాం. నా పేరు శంకర్ సార్, నిత్యం శంకర్. అయితే విషయం ఏంటంటే ఎంఆర్ఓ సార్ ఇప్పుడు వేరే మీటింగ్లో ఉన్నారు, రాలేడు. కాబట్టి మీ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఒక లెటర్ రాసి ఇచ్చేసి రాగానే సార్కు చెప్పేసి సార్ నుండి అది ఎవరికి ఫార్వర్డ్ చేయాలో నేను సార్తో చెప్పేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేపిస్తాం. వాళ్ళకి మాట్లాడదాం. మీరు అందరూ కలిసి రేపు ఇక పట్టుకొచ్చి ఇచ్చేయండి లెటర్. సార్ రేపు కూడా రాడు, రేపు కూడా మీటింగ్ ఉన్నది. సార్ ఎల్లుండి అయితే వస్తాడు. మీరేమైనా లెటర్ తెచ్చితే నాకు తెచ్చితే నేను సార్ అనగా సార్కి చెప్పేసి కలెక్టర్ కానీ జిఎం కానీ ఎవరెవరికి ఏదైతే పంపించాలో నేను వాళ్ళందరికీ పంపిస్తాను. నేను చేస్తాను. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, ఆ రోజు నేను అన్నా అవును తమ్మి, అది విషయం ఏం చెప్తా. ఆ రోజు మనది కాదు కాబట్టి ఇది మీరు పెట్టి ఇదంతా చేస్తాను కాబట్టి ఇది మనకు మీరు ఇస్తే కూడా అది పంపించాలి. ఇప్పుడు కూడా సార్ లేడు. నేను ఆ రోజు కూడా అది మనది కాదు, పంచాయతీ వాళ్ళు ఉన్న సింగరేణి వాళ్ళు సంబంధించి మనది కాదు కాబట్టి నేను మీకు చెప్పిన. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా కూర్చుని ఇదంతా చేస్తాను కాబట్టి సరే మీరు అందరు ఇంత ఇబ్బంది పడకుండా ఎవరు లేరు, సార్ లేడు, ఎంపీడీ వాళ్ళు రాలేదు కాబట్టి దీన్ని తీసుకొని నేను సార్కు చెప్పి వాళ్ళ ఎంపీడీఓకు జిఎంకు కలెక్టర్గా వీళ్ళందరికీ ఎవరితోటి ఎట్లయితే కావాలో వాళ్ళందరితో సార్కు చెప్పేసి నేను పంపిస్తాను చేస్తా. అది ఇప్పుడు విషయం, అప్పటి సంగతి కాదు. ఈరోజు మీరు ఇంత మీరు చేసారు కాబట్టి నేను దీని గురించి మీరు ఇచ్చిన లెటర్ ప్రకారంగా నేను సార్కు చెప్తా. మరి ఇక మీరు లేచి వెళ్ళిపోయి ఆ లెటర్ ఏదైనా ఉంటే రేపు నాకు ఇస్తారా, సార్ వచ్చి నాకు ఇస్తారా, మీరు ఏదో డిసైడ్ చేసుకొని ఇస్తే అయిపోతుంది. మీరు ఎండకు అట్లా నాకు ఇస్తే నేను సార్కి ఇచ్చి పంపిస్తా. 10 గంటల నుంచి ఎర్రటెండలో కూర్చుంటే మన గ్రామ పంచాయతీ సంబంధించిన ఒక్క అధికారి రాడు. ఒక లీడర్లం అని చెప్పే ఈ బుడ్డ లీడర్లు కూడా ఎవరు రారు బయటికి. వాళ్ళందరికీ తెలుసు లీడర్లు అందరు ఇళ్ళకెళ్ళే పోతారు, ఆఫీసర్లు అందరు అధికారులు అందరూ ఈ రోడ్డు నుంచే పోతారు. ఒక్కరు కూడా స్పందించరు. అంటే మేము ప్రజలం కాదా, అంటే ఇది మా కాసిపేట గ్రామ పంచాయతీ కాదా, మాది మా ఓట్లు కావాలి, మా అన్నీ కావాలి, కానీ మా సమస్యలు మాత్రం పట్టాయి. ఈ లీడర్లకు కూడా మేము చెప్తున్నాం. అసలు ఎన్నిసార్లు చెప్పి నోరెండుకపోతుంది. ఎర్రటెండ కూర్చున్నా కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు సార్. అందుకే ఎర్రటెండలో మీరు ఉన్నారు, ఇబ్బంది పడద్దు అని సార్. మీకు మీ దగ్గరికి వచ్చినాం, తీసుకోలేదు. విజయ్ అది మనకు సంబంధం కాదు విజయ్ అని మీకు ఇట్లా చెప్పారు. జిఎం కానీ ఎంపీడీ వాళ్ళు కానీ పంచాయతీ రాజు మన గ్రామ పంచాయతీ అదే మీరు ఈరోజు ఈ ఎండలు మీరు ఏమన్నావు, లీడర్లు కానీ అధికారులు కానీ ఎంపీడీ కానీ పంచాయతీ ఎవరు పట్టించుకుంటలేరు అంటే మీరు అందరు ఇంత ఈ ఎండలు ఉండి ఎండలకు ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మెడికల్ వాళ్ళు కావాలి, మేమే కావాలి, ఇదంతా చేసి కూడా మా దాకా వస్తుంది. పంచాయతీలు రాయరు, తర్వాత గ్రామ పంచాయతీ రాయరు, జిఎం ఆఫీసర్లు రాయరు. మీ అందరికి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంలో నేను ఉన్నా కాబట్టి వచ్చిన. ఇప్పుడు నాకు ఇస్తే సార్కు చెప్పి సార్ ఇది పలానప్పుడు వచ్చిండ్రు, మరి ఇప్పుడు కూడా మళ్ళీ ధర్నాలు కూర్చున్నారు కాబట్టి ఎండకున్నారని నేను లేపేచ్చాను సార్ వాళ్ళందరినీ. దీని ప్రకారం మన జిఎంకి కానీ ఆ ఎంపీడీఓ కానీ ఎవరెవరికి దీన్ని రాద్దాం సార్ అనేది చెప్పి ఆయనతో రాపించి పంపిస్తాను నేను లెటరు. మీకు చెప్పేది అది. ఆ మొన్నటి విషయము మొన్న చెప్పిన. ఈరోజు మీరు అందరూ ఇంతమంది ఎండలు ఇంతసేపు ఉన్నారు, ఎండ కొడతాను మీ అందరు కొడతలేదా? కొడతాను కదా, ఇబ్బంది అయితే కూర్చున్నారు కదా. మరి అది నేను కూడా విజయ్ ఇప్పుడు నేను కూడా ఇంకా వచ్చేది కదా, మీరు అందరు తెచ్చియాలి. ఈ ధర్నా పోలీసు వాళ్ళు అందరూ మిమ్మల్ని లేపినాక కానీ మీరు ఈ ఎండలో పరిశాన్ అవుతారు. మళ్ళీ ఎవరో ఒకైనా ఫోన్ చేసి వాళ్ళ అమ్మ నేను హాస్పిటల్లో తీసుకోవాలి సార్, రోడ్డు మీద అదైతే అని కొంచెం రాండి ఇక్కడ దాకా అన్నారు. ఆయన వాళ్ళు అన్న వాళ్ళే సరే ఈ ప్రాబ్లం హాస్పిటల్ పోదామన్నాడు. అయితే హాస్పిటల్ పోదామన్నారు. అయితే హాస్పిటల్ పోదామన్నాడు కాబట్టి ఆ అమ్మ ఎవరు హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నదని నేను కూడా వచ్చిన. మేము ధర్నాల కాడికి వచ్చి ధర్నాలలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అంత కంపల్సరీ ఎవరు అధికారులు స్పందిస్తలేరని మీరు అందరూ అట్లా ఉన్నారు కాబట్టి మేము స్పందించాలి. అందుకే లాస్ట్ ఏది చేసినా కానీ వాళ్ళు స్పందించిన విషయాలు ఉన్నా కానీ లాస్ట్కు మేము ఉంటుంది కాబట్టి వచ్చి స్పందించిన కాబట్టి మీరు ఆ లెటర్ రాసి ఉంటే ఇప్పుడు ఉంటేనే మీ ఇప్పుడు ఇయ్యి, లేదంటే అక్కడికి వచ్చి మీరు ఎవరు వచ్చి ఇస్తే ఇచ్చేసారు. అర్థమైందా? సరే మీరు ఒక్క మాట అన్నారు సార్, మీరు ఇంత ఎండల నుండి బాధపడతారో మాట అన్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు వృద్ధులు ఆఖరికి ఇంగరేజులు కూడా బాధపడతాను. శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తున్నాయి.
ఆస్తమా లాంటి వ్యాధులు వస్తున్నాయి, అవన్నీ చాలా ఇబ్బంది పడతాను. దయచేసి మా సమస్యను పరిష్కరించండి. ఇది ఒక్కటి మాకు. నేను నీ పేరు ఏం పేరు? సంజీవ్ నా పేరు. సంజీవ్ మన విజయ్ వీళ్ళు వస్తే నేను వీళ్ళకి చెప్పిన సమాధానం వీళ్ళ ఎంపీడీఓకో జీఎంకో ఇస్తారు కావచ్చు అనుకున్నా. ఈ రోజు ప్రత్యేకించి ఎంపీడీఓ వాళ్ళు ఎవరు లేరు అన్నందుకు నేను ఇక్కడ వచ్చాను. మీరు ఎండకు ప్రాబ్లం ఉన్నది కాబట్టి మిమ్మల్ని అందరూ లేపుదామన్న ఉద్దేశంగా వచ్చిన. లేకపోతే నేను కూడా ఇక్కడికి రావాల్సింది కాదు. బాగా అయినప్పుడు ఏమన్నా మా సార్ ఉంటేనే మేము ఉంటే వచ్చేటోళ్ళం. వీళ్ళందరూ ఉన్నాం. హాస్పిటల్ పేరు చెప్పినందుకు ఏం సీరియస్ లేకపోతే సరే ఓకే సార్, మీరు వచ్చారు తువ్వ గట్టాడు ఉన్నది కదా, అక్కడ వెళ్ళిపోతారు కదా. 5 నిమిషాలలో రాదు వాళ్ళు, 5 నిమిషాలలో అక్కడ. నువ్వు అట్లా తువ్వలేవా? వేరే వాళ్ళు తువ్వాల పోతలేరా? నువ్వు ఇక్కడ నుంచి వచ్చి నువ్వు 5 నిమిషాలు అని అక్కడ నువ్వు ఫోన్ చేసి చెప్తాను. సరే ఉంటే మీరు ఎండకుండా మంచిగా మీరు నీడకుండా సార్ ఇది ఎట్లయినా ఎంత తొందరగా చేస్తే అంత మంచిది సార్. నా పేరు నిత్యకుల శంకర్. శంకర్ నేను చెప్పిండు, నేను చెప్పిన విషయం అది. ఇప్పుడు మీరు అందరు కూర్చున్నారు కాబట్టి ప్రత్యేకించి సార్కు చెప్పి సార్తో సారు రేపు కూడా రాడు, శుక్రవారం నాడు సార్కు చెప్పి సార్తో లెటర్ పెట్టి నేను చెప్తాను. ఇక మీరు ఎన్నో మొన్నటి విషయం మీరు లెటర్ పెట్టినాక మీరు అందరూ కలిసి ఒకసారి మూడోసారి కలిసి ప్రాబ్లం చెప్తే ఏమి హెల్ప్ అయినా చేస్తాడు పక్క. ఇక్కడ లెటర్ ఇవ్వండి, మళ్ళీ మీరు అక్కడ వెళ్ళాలి. ప్రాబ్లం అనేది ఎట్లా మొదలైతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ ఆగినట్టు ఉంటే మీరు మళ్ళీ బ్రేక్ అయినట్టు అట్లా కావద్దు. ఒకసారి మొదలైందంటే మళ్ళీ అక్కడికి పోవాలి. సార్ కలవాలి, మేము అందరూ కలిసి సమస్య చెప్పుకోవాలి. దీనికోసం ఎంఆర్ఓ సార్ స్పందించాలి, ఎంపీడీఓ సార్ స్పందించాలి. వీళ్ళ ద్వారానే డెవలపింగ్ అవుతుంది. ఏదేమైనా సరే ఎంపీడీఓ ఉన్న ఎంఆర్ఓ కలిసినాం. అందరికి కలిసినాను, అందరికి చెప్తాను. ఎక్కడ రాగానే మీరు ఫోటోనే ఇస్తారు ఇంత మందిలో. మీరు కూడా రండి సార్.